లండన్లో భీకర అగ్ని ప్రమాదం జరిగింది. 27 అంతస్తుల భవంతి మంటల్లో చిక్కుకుపోయింది. విలాసవంతమైన నివాస సముదాయం లాంకాస్టర్ వెస్ట్ ఎస్టేట్లోని గ్రెన్ఫిల్ టవర్లో ఈ మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని అన్ని అంతస్తులకు కూడా అగ్నికీలలు వ్యాపించాయి. 2 నుంచి 27 అంతస్తుల వరకు అన్ని ఫ్లోర్లు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ మండే అగ్నిగోళాన్ని తలపిస్తున్న భవనాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. 40 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జనం నిద్రలో ఉన్నప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరగడంతో వందలాది మంది లోపలే చిక్కుపోయారు. పలువురు సజీవ దహనం అయిపోతోందని ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Yeah, right, okay, I'm looking over there. Yeah, okay. Come along to the bottom of there and see if you can get in. Yep. Using pictures now. Yep. గ్రెన్ఫెల్ టవర్లో మొత్తం 120 ప్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపుగా అన్ని ఫ్లాట్లు కూడా మంటల్లో చిక్కుకుపోయి లోపల ఉన్న జనం బయటికి రావడానికి కూడా వీలైనంతగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా అతి కష్టం మీద లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. లోపల ఉన్న జనం సహాయం కోసం పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తున్నారు. మంటల ధాటికి భవనం కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే జరిగితే పెను విషాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రెన్ఫిల్ టవర్ను 1974లో నిర్మించారు. 27 అంతస్తులున్న ఈ భవంతి లోపలి రాకపోకలకు ఒకే మార్గం ఉంది. సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ప్రమాదకరమని గతంలోనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిన్న ప్రమాదమైన నష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని జాగ్రత్త వహించాలని ఆదేశించారు. అయినా అపార్ట్మెంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడం పెను ప్రమాదానికి కారణమైంది. ఈ టవర్లోని 2వ అంతస్తులో ఒకవైపు అంటున్న మంటలు క్రమంగా టవర్ మొత్తం వ్యాపించాయి. ఎమర్జెన్సీ అలారం మోగించి ఫైర్ సిబ్బంది వచ్చే లోపే భవనం మొత్తం అగ్నికీలలో చిక్కుపోయింది. కింది బ్లాక్స్లో ఉన్న జనం కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడగలిగినా పై అంతస్తులో ఉన్నవారు మాత్రం కిందికి రాలేకపోయారు. బాధితులు లోపల నుంచి పెడుతున్న కేకలు హృదయ విదారకంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు నిచ్చెనలతో సహాయం అందించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కిటికీలు తలుపులు అన్ని చోట్ల కూడా మంటలు వ్యాపించడంతో ఎటు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఫైర్ సిబ్బంది మాస్కులతో అతి కష్టం మీద లోపలికి ప్రవేశించారు. పై అంతస్తుల నుంచి కాలిపోయిన శిథిలాలు కిందకి పడుతున్నాయి. దీంతో ప్రాంతమంతా దట్టమైన పొగ బూడిద కమ్ముకుంది. లండన్ చరిత్రలోనే ఇలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని అధికారులు అంటున్నారు. Well, we now know it's been declared a major incident. We've heard that from